మన దేశంలో సెకండ్కొక ఫేస్బుక్ నేరం జరుగుతోందని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ఇందులో అమ్మాయిల్ని టార్గెట్ చేసే ముఠాలే ఎక్కువ. అసలు ఎక్కడో ఉన్న ఈ మృగాళ్ల ఉచ్చులో మన ఇంటి అమ్మాయిలు ఎలా పడుతున్నారు? వాళ్ళెవరో పన్నిన పన్నాగాలకు మన ఇంటి ఆడపిల్లలు ఎలా బలైపోతున్నారు? ఇవి వాళ్ళ తెలివితేటలా లేక మన అమాయకత్వమా? అదుంటే అన్నీ మనతో ఉన్నట్లే, లేకపోతే ఏది మనతో లేనట్లే ఉంటుంది. అంత గొప్ప వస్తువు ఏమిటా అనుకుంటున్నారా? అదే మీ చేతిలో సెల్ ఫోన్. అరచేతిలో ప్రపంచాన్ని ఉంచి మీ గుప్పిట్లో ఇమిడిపోయిన సెల్ ఫోన్ ఇప్పుడు తెలియకుండానే మనల్ని తన గుప్పిట్లో బంధించేసింది. ఎంతలా అంటే ఇప్పుడు సెల్ ఫోనే మన జీవితాల్ని శాసిస్తోందంటే అతిశయోక్తి కాదు. ఈ డిజిటల్ యుగంలో సెల్ నెంబర్, మెయిల్ ఐడి, ఫేస్బుక్ ఐడి, వాట్సాప్ కాంటాక్ట్లే మన చిరునామాలు. ఇంతలా మనల్ని ప్రపంచానికి కనెక్ట్ చేస్తున్న ఈ సెల్ ఫోన్ ఇప్పుడు ఎన్నో ఘోరాలకు, దారుణాలకు కారణమవుతోంది. ఇంకా చెప్పాలంటే మన ఇంటి అమ్మాయిల్ని కీచకుల బారిన పడేలా చేస్తోంది. అవును, ఏడాది కిందట కర్ణాటక సర్కార్ స్కూళ్లలో సెల్ ఫోన్లు బ్యాన్ చేయాలనే నిర్ణయం తీసుకుందంటే పిల్లలపై సెల్ ఫోన్ దుష్ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు స్కూలుకు వెళ్లే పిల్లల దగ్గర నుంచి కాలేజీ స్టూడెంట్స్ వరకు సేఫ్టీ కోసమని కొనిచ్చే సెల్ ఫోన్ వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తోంది. ఇదేదో సరదాగా చెబుతున్న మాట కాదు. నివేదికలు, జరుగుతున్న ఘటనలు ఇదే నిజాన్ని చెప్పుకొస్తున్నాయి. పిల్లలకు క్రేజ్ అంటూ స్మార్ట్ ఫోన్లు కొనిచ్చే తల్లిదండ్రులు వాళ్లతో వాళ్ళు ఏం చేస్తున్నారో పట్టించుకోవటం లేదు. టీనేజీ అమ్మాయిలకిచ్చే సెల్ ఫోన్లు వారి జీవితాల్లో అనవసర ఇబ్బందులకు కారణమవుతున్నాయి. ఎప్పుడో ఎదురయ్యే అవసరాన్నో, ఆపదనో దృష్టిలో పెట్టుకుని కొనిచ్చే ఫోన్లు వాళ్లను చేజేతులా తప్పుడు ప్రపంచంలోనికి నెట్టేస్తున్నాయి. కొందరు పాజిటివ్గా యూజ్ చేస్తారు, కొందరు నెగిటివ్గా యూజ్ చేస్తారు. ఇప్పుడు స్టూడెంట్స్ మ్యాక్సిమం డైవర్ట్ అవుతారు వాటి వల్ల. అండ్ రాంగ్ కాల్స్ కానీ, ట్రాప్ చేయడం కానీ, గర్ల్స్ బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో ఎంత అడ్వాంటేజ్ ఉన్నదో దానికన్నా ఎక్కువ డిసడ్వాంటేజ్ మాత్రం ఉంది సోషల్ నెట్వర్క్స్ వల్ల. పర్సన్ ఉన్నారు, తనకు తెలుసు కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను. తెలియని వాళ్ళు ఎవరు నాకు రిక్వెస్ట్ పంపించి లైక్ మెసేజెస్ చేస్తూ హాయ్ ఇది అది అని చెప్పి నేను దాన్ని యాక్సెప్ట్ చేసి నెసెసిటీ నాకు లేదు ఇప్పుడు తను యాక్సెప్ట్ చేయాలి అంటే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అస్కి. మనకు తెలిసిన వాళ్ళని యాక్సెప్ట్ చేసుకుంటే మనం లిమిట్లో మనం ఉంటే మనం కేర్ఫుల్గానే ఉన్నట్టు. ఆర్ఎల్స్ ఇంకా మనం అది పాటించకపోతే లైక్ అది ఆబ్వియస్గా మనకి ఇంకో బ్యాడ్ వేరే తరంగానే వస్తుంది, ఎఫెక్ట్గానే ఉంది. వాట్సాప్ అవన్నీ అంటే అందరినీ దగ్గరికి తీసుకొస్తుంది, ఈజీ టు కమ్యూనికేట్ అనమాట. సో అందుకే వాట్సాప్ అవన్నీ ఈజీగా ఏమైనా స్ప్రెడ్ చేయాలంటే ఏమైనా మంచి కోసం అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంది. సేమ్ టైం దాని చెడు కూడా ఉంటుంది. ఆడపిల్ల నెంబర్ దొరకగానే ప్రేమంటూ వెంటపడే ఆకతాయిల నుంచి వేధించే మృగాళ్లు, మాయ చేసి బుట్టలో వేసుకునే మాయగాళ్ల వరకు అందరి కళ్ళు ఆ సెల్ మీదే ఉంటాయి. చాలా ఘటనల్లో పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాతే విషయం పెద్దలకు తెలుస్తోంది. మరికొన్ని సందర్భాల్లో పరువు కోసం భయపడి అమ్మాయిలు మౌనంగా వాళ్ల అరాచకాల్ని భరిస్తున్నారు. ఇంకొందరు చేసేది లేక వాళ్ల వేధింపులు భరించలేక అన్యాయంగా ఉసురు తీసుకుంటున్నారు. సెల్ ఫోన్లలో మాట్లాడుకోవటం అన్నది తగ్గిపోయింది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లో మాట్లాడుకోవటం కామన్ అయిపోయింది. క్లాస్ రూమ్ లో ఉన్న కంటిన్యూస్ గా ఈ సోషల్ నెట్వర్క్ లోనే విహరిస్తున్నారు. ఇలాంటి వాటికి అడిక్ట్ అయి ఆ తర్వాత తెలియక ఇబ్బందులు కోరి కొని తెచ్చుకుంటున్నారు. ఫేస్బుక్ లో మాయగాళ్ల వలలో పడి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు కాలేజీలకు మాత్రమే పరిమితమైన ఈ పరిణామం ఇప్పుడు హై స్కూళ్లకు పాకింది. హై స్కూల్ అమ్మాయిల్ని ట్రాప్ చేసే ప్రబుద్ధులు ఇప్పుడు ఎక్కువయ్యారు. అమ్మాయిలు కూడా వాళ్ళకి అవగాహన లేకపోవడమో లేదో ఇవాళ రేపు ఇంకొక ట్రెండ్ మొదలైంది. అలా మాట్లాడకపోవడాన్ని లేదా అలాంటి రకమైన ఫ్రెండ్షిప్స్ లేకపోవడం ఒక ఇన్ఫీరియారిటీగా, అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఒక ఐడెంటిటీ క్రైసిస్ డెవలప్ అవుతుంది. అందరూ అలా ఉన్నారు, నేను లేకపోతే నలుగురు నన్ను అవహేళన చేస్తారేమో, నన్ను తక్కువగా చూస్తారేమో, ఈ రకమైన ఆలోచన విధానం కూడా పిల్లల లోపల ఎక్కువగా డెవలప్ అవుతుంది. నాకు ఎంతమంది అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఎంతమంది అమ్మాయిల ఫ్రెండ్స్ ఉన్నారు, ఇదొక స్టేటస్ సింబల్గా కూడా చూపించుకోవడం అన్న ట్రెండ్ కూడా కొంత ఇవాళ రేపటి పిల్లల లోపల డెవలప్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి అమ్మాయి నెంబర్ దొరికితే చాలు సెల్ ఫోన్లో అసభ్య మెసేజ్లు పంపటం, వేధించటం, సెల్ ఫోన్లో అమ్మాయిల ఫోటోలు తీసి వాటిని మార్ఫింగ్ చేసి నెట్లో పెట్టడం వంటివి అమ్మాయిల చదువుల్ని, జీవితాల్ని నాశనం చేస్తున్నాయి. ఇలా మధ్యతరగతి కుటుంబాల విషయంలో స్మార్ట్ ఫోన్స్ ఆడపిల్లల జీవితాల్ని అడ్డంగా నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే
వాళ్ళ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే పిల్లల్ని చేజేతులారా రాబందులకు అప్పగించినట్లే. ఇప్పుడు ఏంటంటే మన అబ్బాయి అమ్మ ఆడంగానే అమ్మ ఇచ్చి అడిగారు మన వాళ్ళని మనం ఇచ్చేస్తాం. ఆ వీక్నెస్ ఉంది, ఎనీ పేరెంట్కి ఉంది. ఈవెన్ ఫర్ మీ ఆల్సో ఇట్ మైట్ పంపిందే. బట్ అది కాకుండా ఉంటే బాగుంటుందని అది. మధు అన్న దుర్మార్గుడు 5,000 మందిని ఫోన్లో కాంటాక్ట్ చేసి వేధించిన ఒక్క ఆడపిల్ల తమ తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోయిందంటే కారణం ఏమిటి? అసలు 300 మంది అమ్మాయిలు విధిలేక వాడి విషపు కోర్లకు చిక్కారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోండి. మంచి కోసం మాట్లాడుకోవడం కోసం ఇచ్చిన సెల్ ఫోన్లు వాళ్ల జీవితాల్ని ఎన్ని కష్టాలు పాలు చేస్తున్నాయి. దీని మీద సినిమాల ప్రభావం కూడా తక్కువేమీ కాదు. అసలు ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాలు చూస్తే కాలేజీకి వెళ్లేదే ప్రేమించడానికి అన్నట్లుగా ఉన్నాయి. ఇలాంటి సినిమాలు చూసి అమ్మాయిలు కూడా ప్రేమించకపోతే అదేదో నేరం అన్నట్లు ఫీల్ అయి చివరికి ఇలాంటి పాపాత్ముల పాలవుతున్నారు. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ల్లో వచ్చిన కొత్త సాఫ్ట్వేర్లు పిల్లల మనసుల్ని పక్కదారులు పట్టిస్తున్నాయి. మొత్తంగా సెల్ ఫోన్లు మధ్యతరగతి జీవితాల్ని మార్చేశాయి. ఈ సెల్ ఫోన్లలో, ఫేస్బుక్ల్లో అడుగుపెట్టిన చాలా మంది అమ్మాయిలు తమకు తెలియకుండానే కీచుకుల వల్లో పడుతున్నారు. దీనికి మధు, మాజిద్ల దుర్మార్గాల ఉదంతాలే నిదర్శనం. వాళ్ళు ఇంతమందిని మోసం చేస్తున్నా ఏ ఒక్క తల్లిదండ్రులకు తెలియలేదంటే వాళ్ల పిల్లలు సెల్ ఫోన్ల పిచ్చిలో ఎంతలా మునిగిపోయారో అర్థమవుతోంది. మధ్యతరగతి జీవితాల్ని టెక్నాలజీ ఎంతలా ప్రభావితం చేస్తోందో తెలుస్తోంది. మరి కీచక కోరల బారి నుంచి మరింటి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? ఒక బ్రేక్ తర్వాత చూద్దాం.